అయితే డాడీకి చెప్పినప్పుడు మాత్రం ఆయన ఎంకరేజ్ చేయలేదని విన్నా నేను. సార్ ఇవన్నీ బయట చెప్పుకుంటావా ఏంటి? ఆ, బయట చెప్పుకుంటే అసలు నెక్స్ట్ డే మళ్ళీ షూటింగ్కి తీసుకెళ్ళరు అలా. తర్వాత ఎప్పుడు నేను ఇంజనీరింగ్ ఇంకా అయిపోయిన తర్వాత ఆ టైంలో ఆహా, ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ చేస్తారు ఈ లోపు. కంప్లీట్ చేసామంటే చాలా కష్టంతో చేసాములేండి అది కూడా. ఎందుకు చెప్తారు అసలు? అంటే అప్పట్లో ఇంజనీరింగ్ అంటే ఎంతో కాన్సన్ట్రేట్ చేస్తే కానీ అయ్యే పని కాదు అది. ఏం కాన్సన్ట్రేషన్ అండి బాబు, సినిమా గోల్తో ఉండేవాడిని ఎప్పుడు నేను. ఓకే. సో తర్వాత ఇంకా అందుకే 4 సంవత్సరాలు చదువు 6 సంవత్సరాలు చదివాం మనం. అబ్బో. ఓకే. సో ఆ తర్వాత ఇంకా అప్పటికి ఇంకా 89లో నేను వచ్చింది మెద్రాసు. ఆల్మోస్ట్ 85, 86 నుంచి మొదలు పెట్టా. 81, 82లో పడిన బీజం 85, 86లో ఇంట్లో వాళ్ళకి మెల్లగా చెప్పడం మొదలు పెట్టా. నేను సినిమా హీరో అవుతా అంటే ఏంది అయ్యేది నువ్వు అని మా నాన్న లేచేవాడు పైకి. ఓకే. అందులో ఆయన చాలా భయం మాకు, ఆయన అంటే టెర్రర్ మనిషి. బాగా డిసిప్లిన్ అని కాదు, ఆయన మంచి జోవియల్గా ఉంటాడు, బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు, అన్నీ ఉంటాయి. కానీ ఇట్లాంటివంటే ఎందుకంటే ఆయన ఇండస్ట్రీ అని చూశాడు కదా, ఆయనకి భయం ఏమవుతారో వీళ్ళు, ఏమవుతారు. ఇప్పుడు హీరో అవుదామని వెళ్ళి ఏదైతే అయిపోయి కొంచెం లైఫ్లో ఇదైపోయిన వాళ్ళు కూడా ఎంతమందినో చూస్తూ ఉంటాం మనం. అవును సార్. ఇప్పుడు ఆయన పొజిషన్లో ఏ పేరెంట్ ఉన్నా కూడా అలాగే భయపడతారు. అందులో మద్రాసు కాని ఊర్లో వెళ్ళి ఆ తమిళనాడులో అప్పుడంతా ఇండస్ట్రీ మొత్తం చెన్నైలోనే ఉండేది, మెడ్రాస్లోనే ఉండేది. ఈ సినిమా అంటున్నాడు, ఇప్పుడు వాడు ఏమవుతాడో కనీసం మనిషి అన్న వెనక్కి రావాలి కదా అనే భయంతో ఉండేవారు వాళ్ళు. లేదు అలా కాదు, నేను ఖచ్చితంగా నాకు ఒక 1 year టైం నాన్న గట్టిగా పట్టుకుని ఇచ్చేస్తే లాస్ట్. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కొలీగ్స్ వాళ్ళు కూడా పంపించి, శంకరనారాయణ బాగానే ఉన్నాడు మీ వాడు, ఏదైనా అవుతే 1 year తర్వాత లాక్కొచ్చేద్దాంలే మనమే, మనం అందరం ఉన్నాం కదా, ఏం ఇది కావద్దు పంపించు అని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పడం. తర్వాత ఈయన 1 year తర్వాత ఆడు ఉండాలి కదా సరిగా, ఈ లోపల ఏమైపోతాడో అని ఈయన భయపడుతుండేవాడు. లేదని చెప్పి తర్వాత మళ్ళా చేసుకొని ఆయన అలా ఉత్తినే పంపకూడదని చెప్పి మళ్ళీ నాకు మెడ్రాస్లో ఒక ఇల్లు ఇప్పించి ఒక కారు కొనిచ్చి, ఆ కారు కూడా చిరంజీవి గారి దగ్గర కొనుక్కున్నాం. చిరంజీవి గారి దగ్గరే నెల్లూరులో ఉండేవారు నాన్నప్పుడు జాబ్లో. మా ఇంటి నెక్స్ట్ స్ట్రీట్లోనే చిరంజీవి గారి ఇల్లు ఉండేది. ఇప్పుడు కారు కొందామని ఏదో అనుకున్నప్పుడు ఫాదరు ఈ మధ్యలో ఎవరో ఈ మీడియేషన్ చేసే వాళ్ళు ఎవరో మా ఫాదర్ దగ్గర, లేదు సార్ ఇలాగా చిరంజీవి గారు వాళ్ళ కారు ఒకటి అమ్ముతున్నారు, అంబాసిడర్ కారు, మీరేమైనా కొనుక్కుంటారేమో కొనుక్కోండి. నాన్నగారు వెళ్ళి చూసి ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి వాళ్ళ ఫాదర్ని కలిశారు. చిరంజీవి గారి ఫాదరు వెంకట్రావు గారు, ఆయన కలిసి, ఆయన అప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుండేవారు. ఎవరు మన చిరంజీవి గారి ఫాదర్. ఆయన ఇంకా అప్పుడు సర్వీస్లో ఉన్నారు. ఆయన బైక్లో దీంట్లో బుల్లెట్లో వెళ్తుంటే స్టైలిష్గా అసలు ఆ పోలీస్ యూనిఫామ్లో భలే గంభీరంగా ఉండేవారు. ఆయన స్టార్గా ఉండే కూడా ఆయన జాబ్లో ఉండేవారు. అప్పుడు ఇంకా కరెక్ట్గా ఆ టైంలో ఖైదీ, మంత్రి గారి వియంకుడు 2 సినిమాలు దగ్గర ఒక 10 రోజుల గ్యాప్లో 15 రోజుల గ్యాప్లోనూ రిలీజ్ అయ్యాయి. 2 హిట్లు సినిమాలు. ఖైదీ అయితే అసలు బీభత్సం ఆ టైంలో, కరెక్ట్గా ఆ టైంలో అనమాట. అప్పుడు ఇంకా వెంకట్రావు గారు పెద్ద ఆయన సర్వీస్లో ఉన్నారు. అప్పుడు ఇంకా డైలీ మేము పోలీస్ పెరేడ్ గ్రౌండ్కి దీనికి వెళ్ళేవాళ్ళం, రన్నింగ్ ప్రాక్టీస్కి దీనికి వెళ్ళేవాళ్ళం అనమాట. నేను అక్కడ సాయంకాలం అయ్యేలోపల వచ్చేవాళ్ళు బుల్లెట్లో వచ్చి కాసేపు అక్కడ ఆడుకునే వాళ్ళందరికీ, ఆ స్పోర్ట్స్ ఆడే వీళ్ళందరికీ ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు ఆయన పెద్ద ఆయన. సో ఆ విధంగా ఆ కారు అమ్ముతున్నారని తెలిసి ఫాదరు ఆ కారు కొన్నారు, TSC 2. దాంట్లో కూడా సి బుక్లో చిరంజీవి గారి పేరే ఉంటుంది. ఆ తర్వాత నా పేరు రాజ్ కుమార్. సో ఆ నేమ్ ట్రాన్స్ఫర్ రిజిస్ట్రేషన్ RC బుక్ దీనికంతా అప్పుడు మెడ్రాస్కు వెళ్ళి చిరంజీవి గారి ఇంట్లో మా ఫ్యామిలీ అందరం వెళ్ళాం. వెళ్ళి ఆ సి బుక్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని వచ్చాం. ఓకే సార్. మొత్తానికి చిరంజీవి గారిలో ఉన్నారు. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది సార్?
ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, ఇండస్ట్రీకి వచ్చి మనకి ఎంట్రీ అయిన తర్వాత, ఎంటర్ అయిన తర్వాతనే. అంతకుముందు లేదు. అంతకుముందు అంతా కార్తీక్ అలా అంటుండేవారు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది. ఓకే. ఎంతకీ మీకు నా పేరు చెప్పలేదు సార్. నా పేరు చిరంజీవి కార్తిక్ సార్. అబ్బో సూపర్. మీ మిక్స్. మంచి చిరంజీవి కార్తిక్. సో ఇంకా అక్కడతో మొత్తానికి ఎంట్రీ జరిగింది. అవును. దాసరి గారితో ఎలా సార్ ఇంటరాక్షన్ అంతా? దాసనారాయణరావు గారు అప్పట్లో ఏంటంటే కొత్త హీరోల్ని ఎవరైనా ఇది చేయాలంటే నారాయణరావు గారు అసలు ఇంకా అందరికీ తెలిసిన విషయమే. దాసనారాయణరావు గారు అసలు మంచిగా. దానికన్నా ముందు మా ఫాదర్ ఏం చేశారంటే, ఆయన సినిమాల్లో కోడి రామకృష్ణ గారు మంచి ఫ్రెండ్ అని చెప్పాను కదా, మధురా నగర్లోనే ఒకటి చిన్న పేపర్లో యాడ్ వచ్చింది అప్పుడు. 4 హీరోలు, కొత్త హీరోలతో భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్, గోపాల్ రెడ్డి గారు ప్రొడ్యూసర్. ఆ బ్యానర్లో కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో 4 కొత్త హీరోలతో ఒక చిన్న సినిమా అని చెప్పి ఒక ఇది వచ్చింది పేపర్లో. మా ఫాదరు సరే ఒకసారి వెళ్ళి అడుగుదామా, ఆ 4లో ఒకడిగా నిన్ను పెట్టుకుంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో చెన్నై తీసుకొచ్చి నన్ను ఓకే కోడి రామకృష్ణ గారి ఇంటికి తీసుకెళ్ళి పరిచయం చేసి చూపించారు. రామకృష్ణ ఒకసారి చూడు, మా వాడిని ఇట్లాగా ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నాడు, నీ చేతిలో పడితే కొంచెం వాడి లైఫ్ బాగుంటుంది, ఒకసారి చూడు ఇదంటే. ఆయన కోడి రామకృష్ణ గారు అప్పుడు అయ్యప్ప మాల్లో ఉన్నారు, నాకు బాగా గుర్తు. టీ నగర్ కోట్స్ రోడ్లో ఇల్లు. అలా పైకి కిందకి చూశారు, చూసి నీ హైట్ ఎంత అన్నారు. నాకు హైట్ ఎంత చెప్పాలో కూడా తెలియలేదు నాకు అసలు. ఆలోచిస్తున్నాను. మా ఫాదర్ ఉండే ఉంటాడు, ఒక 5.5 ఉంటాడులే మా వాడు అన్నాడు. ఆహా అన్నాడు ఆయన. సర్లే శంకరనారాయణ, ఈ సినిమాలో లేదులే, కుదరదులే, వేరే ఏదైనా ఉంటే చెప్తాలే నేను ఓకే అన్నాడు ఆయన. అంటే నాకు అర్థమైపోయింది ఇందులో లేదు అనేది అర్థమైపోయింది. మా ఫాదరు సరే ఓకే ఓకే రామకృష్ణ అనేసి చేశాడు. కిందకి వచ్చి కారు దగ్గర ఆయన సిగరెట్ వెలిగించుకున్నాడు. అరగంట సేపు క్లాస్ పీకాడు రోడ్డు మీద. నాకు 2 సిగరెట్లు తాగేశాడు. ఆ 2 సిగరెట్లు అయిపోయినప్పుడు ఫుల్ క్లాస్ పీకేశాడు నాకు. ఒరే, నాకు తెలిసింది ఇద్దరు ఇండస్ట్రీలో, కోడి రామకృష్ణ, కట్టా సుబ్బారావు. కోడి రామకృష్ణ గారు రెగ్యులర్గా సినిమాలు చేస్తున్నాడు, కట్టా సుబ్బారావు గారు అప్పుడు ఏమి చేయట్లా, అప్పటికి సైలెంట్గా ఉన్నారు. సో ప్రస్తుతం చేస్తున్న కోడి రామకృష్ణ గారు అదైతే కొత్త సినిమా ఒకటి అనౌన్స్మెంట్ వస్తే వచ్చి అడిగా. ఆయన నువ్వు హైట్ లేదనుకున్నాడో లేకపోతే ఏమో నాకు తెలియదు, నీ హైట్ ఎంత అని అడిగాడు. ఇంత అని చెప్పాం. మరి ఏమనుకున్నాడో ఏమో నాకు తెలియదు. ఇందులో కుదరదు, తర్వాత చూద్దాంలే అన్నారు. నాకు తెలిసిన వరకు చెప్పా. నువ్వేమో హీరో 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 అయిపోవాలని ఏదో అంటున్నావు. నువ్వు అడిగావు కదా 1 సంవత్సరం అని, నేను 2 సంవత్సరాలు ఇస్తా టైం నీకు. ఈ 2 సంవత్సరాల్లో నీ కాలేజీకి ఎంత డబ్బులు పంపుతున్నాను దానికన్నా 1000 రూపాయలు ఎక్స్ట్రా పంపిస్తా. నీకు ఇల్లు తీసిచ్చా, కారు ఇచ్చా, దాని రెంట్లు, నీ ఖర్చులకి ఇవన్నీ ఇస్తా, జాగ్రత్త చూసుకోను. సంవత్సరం ఉన్నది 2 సంవత్సరాలు ఇచ్చా. ఈ 2 సంవత్సరాల్లో నువ్వు ఏమవుతావో అని నాకు తెలీదు, కానీ మనిషి ఇంటికి తిరిగి రాను, మనిషిగా రా వెనక్కి. ఓకే, తండ్రిగా నేను ఒక్కటే చెప్తాను నీకు, ఇది మద్రాసు మహానగరం, మహాసముద్రం ఇది. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వస్తే నేనేదైనా మా పెద్దవాళ్ళని ఎవరినైనా వాళ్ళని పట్టుకొని వాళ్ళని వెళ్ళి కాల్లో కడుపు ఏదో ఒకటి పట్టుకొని నీకు ఎక్కడో ఒక చోట నిన్ను ఒక జాబ్ ఇప్పిస్తా, మనిషిగా తిరిగిరా నువ్వు అన్నాడు. అంటే ఫస్ట్ సంతోషం నాకు, అబ్బా సంవత్సరాన్ని 2 సంవత్సరాలు చేసాడు ఈయన అనుకున్నా, ఓ సంతోషం. నెక్స్ట్ ఇంకొక భయం, ఈ లోపల ఏమి అవ్వకపోతే మళ్ళీ తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు. ఓకే, అట్ ఎనీ కాస్ట్ ఏదో చేయాలి, నేను ఫోకస్డ్గా ఉండేవాడిని బ్రదర్. నేను నా ఎయిమ్ మొత్తం, నేను ఏమన్నా కానీ ఆర్టిస్ట్ని అవ్వాలి, హీరోని అవ్వాలి, ఈ ఇండస్ట్రీలో నేను ఉండాలి. ఎందుకంటే వదిలితే పట్టుకెళ్ళిపోతాడు ఈయన, టైం అయ్యే లోపు తీసుకెళ్ళిపోతాడు ఈయన. జాగ్రత్తగా ఉండాలి అనే దీని మీద నేను
నా ఫోకస్ మొత్తం దాని మీదే ఉండేది బ్రదర్. మ్మ్. అందుకే ఏదైనా ఓ చిన్న డిసప్పాయింట్మెంట్ వచ్చినా కూడా నెక్స్ట్ అని వెళ్ళిపోయేవాడిని వేరే దాంట్లోకి. మ్మ్. ఆ డిసప్పాయింట్మెంట్ని ఆలోచించుకుంటూ బాధపడుకుంటూ అది ఇంకా కుంగదీస్తుంది మనిషిని. నీ ఇంకా చేయాల్సిన పనులు కూడా చేయనివ్వదు. మ్మ్. మ్మ్. ఇలా అయిందా, ఓకే నెక్స్ట్ తీసేయి. మ్మ్. ఈ స్టేటా కాదా, ఇంకో స్టేటా, అది కాదా, ఇంకో స్టేట్, వెళ్దాం. మ్మ్. ఇండస్ట్రీలోనే ఉండాలి నేను. నాట్ ఎనఫ్ యూ కెన్ స్టాండ్, యూ మస్ట్ స్టే అనేది నా లైఫ్ అన్వయించుకున్నాను నేను. అది సార్. ఉండాలి అనేది భగవంతుడు ఆశీర్వాదంతో అలా ఇంకా ఇండస్ట్రీలో 35 సంవత్సరాలు నా జర్నీ. మొత్తానికి 2 years ఎప్పుడు సార్? 87 89లో వచ్చాను. 89 డిసెంబర్కి మద్రాసు వచ్చా. అంటే ఆయన ఇచ్చిన టైం ప్రకారం ఎంత 1991. ఓకే. సో ఈ లోపల నాకేంటంటే కొన్ని హిట్ సినిమాలు పడ్డాయి. కాలేజీ బుల్లోడు అని ఒక సినిమా, జస్ట్ గెస్ట్ అపీరెన్స్, ఒక 2 సీన్లు, ఒక సాంగ్, యమున గారి హీరోయిన్ అందులో. ఆ సాంగ్ స్టార్ట్ అయిన తర్వాత థియేటర్లో నా సాంగ్కి పేపర్లు ఇవన్నీ విసురుతూ గోల, విజిల్స్. అసలు ఇది మాత్రం నేను మర్చిపోలేను. నేను ఆ ఒక్క సినిమాతో 10 సినిమాలు వచ్చినాయి సార్ నాకు ఓవర్ నైట్. 10 సినిమాలు వచ్చినాయి. అంటే ఎక్కడ ఏది బ్రేక్ దొరుకుతుందా అనేది మనకు తెలియదు, కానీ ఆ ఒక్క సినిమా 10 సినిమాలు వచ్చినాయి నాకు. ఓకే. ఈ 2 yearsలో మీకు ఎంత టైం పట్టింది సార్ మీరు ఎంట్రీ అవడానికి? సార్ వెంటనే సార్, వెంటనే అసలు ఏప్రిల్లో షూటింగ్ అటెండ్ అయిపోయాను. ఓకే. జరిగిన కొన్ని మంత్స్ అరవింద్ గారి షూటింగ్, డబ్బు బలే చెప్పు షూటింగ్కి వెళ్ళిపోయా. కట్ చేస్తే మా గురువు గారిది నెక్స్ట్ స్టార్ట్ అయిపోయింది, అమ్మ రాజీనామా రిలీజ్ అయిపోయింది, హిట్ సినిమా. తర్వాత ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు నాకు సంబంధం లేదు సార్. సినిమా తర్వాత వెళ్తానే ఉంది. ఇంకా నాకు డేట్స్ చూడడం స్టార్ట్ చేసింది ఎవరు ఆ టైంలో? బిఏ రాజు గారు. ఓకే. టీ నగర్లో మా ఇంటికి 4వ ఇల్లు 5వ ఇల్లు బిఏ రాజు గారు. ఆయన రోజు వాకింగ్లో అక్కడ ఇక్కడ కలిసి, తర్వాత మీరెవరు ఏంటి, అవునా మీ ఇవి ఇవ్వండి, ఫొటోస్ ఇవ్వండి అని తర్వాత ఆయన కూడా ఇది చేశారు. తర్వాత నా డేట్స్ ఆయనే చూశాడు. ఓకే. సినిమా తర్వాత అసలు బిఏ రాజు గారు నన్ను అవుతే సార్ ఏ మాటకు ఆ మాట ఆయన ఈ మధ్యనే ఇదయ్యారు. ఎక్కడ కూడా నేను గ్యాప్ అనేది లేదనమాట నా కెరీర్లో. నాన్ స్టాప్